బుక్ పోస్ట్ అమ్మా. భారతి, నేను అకస్మాత్ కనపడకుండా పోయినా హత్య చేయబడిన దానికి కారణం మీ కాలేజ్ కరెస్పాండెంట్ ఆదిశేషునే. ఇది చాలా ముఖ్యమైన ఫైలు. దీన్ని గవర్నమెంట్కో పోలీసుకో అందచేయకు. ఇది పోస్ట్ చేసే సమయానికి వాళ్ళందరూ తరుగుతూనే ఉన్నారు. మళ్ళీ నిన్ను కలుసుకుంటానో లేనో ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఇట్లు నీ ప్రేమైన మమ్మీ. నమస్తే డియర్ స్టూడెంట్. ఈ రోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబోయే న్యాయవాదులైన మీరంతా ఈ దేశ భవిష్యత్తుకి పునాదులు కావాలి. ప్రస్తుతం దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చట్టం చీకట్లో మగ్గుతున్నప్పుడు న్యాయమనే దీపాన్ని వెలిగించడం మన అందరి కర్తవ్యం. ఫర్ ఎగ్జాంపుల్, సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ చిత్రలేఖ గారి ఆత్మహత్య. ఆవిడ ఎంత మంచి మనిషో, పేద ప్రజల కోసం ఎంత పాటుపడిందో. భారతి, ఏమైందమ్మా? ఎందరో అమాయకుల జీవితాన్ని నాశనం చేసి లెక్చర్ ఇస్తున్నావా? నిన్నేం చేస్తానో చూడు. ఏమైందమ్మా? ఈ సంగతి నాకు పూర్తిగా తెలిసిపోయిందిరా. నిన్ను వదలరా, నిన్ను చంపేస్తాను. I'll kill you. I'll see your end. నీ అంత చూస్తానురా, idiot. ఆవిడ తీసుకున్నా. నిన్ను వదలరా. చెయ్యాల్సిందంతా చేసేసి ఏమి ఎరగనట్టు నటిస్తున్నావా? ఒరే ఆదిశేషు, ఈ రోజు తప్పించుకున్నావు, కానీ నేను మళ్ళీ వచ్చేది నీ అంత చూడడానికి. శాంతించండి, అంతా కూర్చోండి. భారతికి మతి చెల్లించినట్టుంది. వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య చేసుకోవడం, వాళ్ళ నాన్న జైలుకు వెళ్ళడం, ఇవంతా అమ్మాయిని బాగా బాధించినట్లున్నాయి. అందుకనే అమ్మాయి ఇలా ప్రవర్తించింది.